మాకెరికే హైదరాబాదోళ్ళు మస్తు తెలివిగాళ్ళోళ్ళు కీలెరిగి వాత వెట్టుట్ల ఫస్ట్ ఉంటారు. ఎవ్వలన్ని ఎత్తులేసినా అస్సలు చిత్తుగారు. ఉద్దర మాటలకు అసలే బోర్ల పడరు. తెలంగాణోళ్ళు అట్లా అయిండ్రు గాని మీరు చాలా హుషారుంటారు అని ఏడ మీటింగ్ పెట్టినా ఇదే ముచ్చట చెప్పేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న. అసెంబ్లీ ఎలక్షన్ల కారుకు ఎక్కువ సీట్లు ఇచ్చిందే పట్నం మరి. అందుకే జిల్లాల పబ్లిక్ లెక్క కాదు మీరు అని గొప్పగా మాట్లాడేది. ఇదంతా ఎలక్షన్ ప్రచారంలా. ఇక ఫలితం వచ్చినాక చూడుర్రి అదే పబ్లిక్ ను ఏమంటున్నాడో. ఇది సాంకేతికంగా వాళ్ళు గెలిచారు తప్ప చివరికి అరకొర మెజారిటీతో చావు తప్పి కన్నులోట పోయినట్టు గెలిచినారు. అదో గెలుపు అనుకుంటే అది వాళ్ళ కర్మని. ఎన్నారులో ఏం తక్కువ 25,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అది గెలిపే కాదట. ఇన్ని రిగ్గింగులు, ఇన్ని గూండాగిరి, ఇన్ని దొంగ ఓట్లు, ఇన్ని పైసలు పంచి, చీరలు పంచి, కుక్కర్లు పంచి, ఇన్ని కథలు పడ్డాక అంటే ఏంది సారు, జూబ్లీహిల్స్ ఓటర్లు పైసలకు, చీరలకు, కుక్కలకు, మందు సీసాలకు అమ్ముడు పోయినట్ట. అచ్చా, మనల్ని గెలిపిస్తేనేమో ప్రజాస్వామ్యం గెలిచినట్టు, ఉత్తమ ఓటర్లు అన్నట్టు, ఇంకోళ్ళని గెలిపిస్తేనేమో తొవ్వ తప్పినట్ట. మరి ఆ 10 ఏళ్లలో మీరు ఎన్నో మాటలకు గెలిచిరు, అప్పుడు కూడా గిట్లా నోట్ల కోట్లు కొన్నారా అనే రామన్న. మేమేమన్నా అంటే గుస్స అవుతావు గానీ మీ చెల్లెనే ఏమో అంటున్నది ఇను సారు జరా. అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఫెయిల్ అయిందక్క? అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే, ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. అగనట సోషల్ మీడియాలో ఎచ్చి పచ్చి రాపిచ్చి వీడియోలు ఎట్లా చెప్తారో కాళ్ళకెళ్ళి వచ్చిన కవితక్క కంటే ఎక్కువ వాళ్ళకి తెలుసా చెప్పండ్రే. ఇంకో పక్క హరీషన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరి బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. కారు కార్యకర్తలు బాధపడొద్దు, మీకేం తిప్పలు వచ్చినా నేను చూసుకుంటాను కేటీఆర్ సార్ మాట ఇచ్చిండు. ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది. తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరినొకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది. పక్కోని మీద వేయరు, పక్క పాటోని మీద వేయరు. మనోళ్ళనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు, నాయకులు పెరుగుడు, ఇది కరెక్ట్ కాదు. అంటే గతంలో మాకు 80,000 ఓట్లు వస్తే ఇప్పుడు కూడా 75,000 ఓట్లు వచ్చినాయి. ఓట్లేం తగ్గలేదు, కేవలం 5,000. సరి చేసుకోలేదు అనుకోండి, జూబ్లీహిల్స్ లాంటి రిజల్ట్ రిపీట్ అవుతా ఉంటది. కానీ ఈ నడుమ బాపు అగుపడతలేడేందక్క, అంత మంచేనా? కేసీఆర్ సార్ హట్టా కట్టా ఉన్నారు, మంచిగా ఉన్నారు. సార్ బయటకు వచ్చినప్పుడు